హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఒక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగుంటుంది. కథని పూర్తిగా చివరి వరకు వినండి. అమ్మ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాత్యాయని తుల్లిపడింది. మంచి కుటుంబం, అబ్బాయి బాగున్నాడు, బాగా చదువుకున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. పిల్లనిచ్చే తల్లిదండ్రులకు ఇంతకన్నా కోరుకునేదేముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురు సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి అర్థం కాలేదు. 3 ఏళ్లగా రకరకాల సంబంధాలు వచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషులు లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు. ఏ ఒక్కటి ముడిపడలేదు. పెళ్ళి ఆలస్యమవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని ఖాయం చేసుకునేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది కాత్యాయని కూతుర్ని. ఆమె నుంచి సమాధానం రాలేదు. మరోసారి రెట్టించి అడిగింది కూతుర్ని. ఈ కాలం పిల్లలకి మేమేం చెప్పలేం తల్లి, ఆ చెప్పేదేదో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివాలన గదిలో ఇంచి వెళ్ళిపోయింది కాత్యాయని. పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవటాలు వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకు ఏ ప్రమేయం లేనట్లే పెద్దలు వ్యవహరించటం సబబేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపెళ్లి వారి మాటలు తన దాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్నం అడగటం లేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడు పుట్టిన వాళ్ళలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయత సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపెళ్లివారు రేణుకా సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్టే రేణుక ఉండటంలో పైసా కట్నం అక్కర్లేదని, పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్లుగా ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు. పెదనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లులద్ది ఎక్కడెక్కడి నుండో వంట వాళ్లను, వడ్డన వాళ్లను, సినిమా సెట్టింగుల వాళ్లను, విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్లుగా కథలుగా చెప్పుకున్నారు. తను అలానే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు ఉంకాల కింద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు తల్లైంది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే. పెళ్లికి ముందంటే పండక్కో పేరంటమనో ఏదో ఒక వంకతో తను వెళ్ళి 2-3 రోజులుండి సరదాగా గడిపొస్తుండేది. బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తాను వెళ్ళింది. అమ్మతనం మూర్తిభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారాన్ని తనే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావు ఊర్మిళ అంటూ హాస్యమాడింది. ఈ మాత్రానికి ఉద్యోగమే చేయాలంటావా అక్క? ఇప్పుడంతే తల్లిచాటు పిల్లవి. రేపు ఒక ఇంటి కోడలయ్యాక తెలుస్తుందే మన ఇష్టాల్ని ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటలకు వెనక ఏదో నిగూఢ అర్థం ఉందేమోనని అనుమానం కలిగింది ఊర్మిళకి.
ఆ తర్వాత కొద్ది నెలల్లోనే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది. రేణుక పిల్లాన్ని తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది. పెళ్ళికి రేణుక భర్త, అత్తవారింటి వారు ఒక్కరూ రాకపోవటంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు. అక్క, బావగారు రాలేదేంటి? ఉండబట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ బిజీ, కట్టేసి తీసుకురాలేనుగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది. పెళ్ళయ్యాక కూడా 8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలొచ్చాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయిగా బయటకు పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటిక, పౌడరు, పర్ఫ్యూమ్స్, నాప్కిన్స్, ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికమైన సపోర్ట్ ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చెయ్యి చాపాల్సి వస్తే విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరూ భర్తలు అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండమని గ్యారెంటీ ఏమిటి? మా వాళ్ళు నా పెళ్ళి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే గాని వట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకుండా పోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ళ మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తవారింటికి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సమస్య పరిష్కారమైనట్టుందని సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందంట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బివ్వాలి? మీ వాళ్ళనే అడిగి తీసుకోమంటూ అబ్బాయి నిష్ఠూరమాడాడట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవటానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని, అంతకు పూర్వం అలాంటి మరికొన్ని విషయాలు జరుగుండొచ్చని తను అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మానాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్ళికి ఫంక్షన్ హాలు, అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్ట్లు, పెళ్ళికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో రెంట్, డెకరేషన్, భోజనాలు వగేరా వగేరాలను కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుంది. లెక్కలు వేస్తున్నారు. పెళ్ళికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా, ఈ పెళ్ళి ఇష్టం లేదన్నావంట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలో చెదిరిపోయాయి. అవునానా, ముందు నచ్చాడన్నావు. అవునానా, నచ్చాడు అనే అన్నాను. ఇంతలోనే ఏమైందమ్మా? నువ్వు సరే అన్నాకనే కదా ఖాయం చేసుకుంది. అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం? ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పని లేదా? ఏ విషయాలనమ్మా? ఆచారాలు, పెట్టిపోతలు, ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలు, కానుకల గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా. కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిగించాలనుకున్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పేముంది? పెళ్ళి తమ స్థాయికి తగ్గట్టుగా జరగాలన్నారు. అలాగే చేపిస్తామన్నాము. అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా. నిజమే, లేదు. నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్ళి సింపుల్గా జరిపించటానికి సరిపోతుంది. అందుకనే నీకిద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్లుగా ఘనంగా చేద్దామనుకుంటున్నాము. నాకంటూ ఏమీ ఆస్తి ఉండక్కర్లేదనుకున్నారా? నీకిస్తేనేం, నీ పెళ్ళి కోసం ఖర్చు పెడితేనేమో. రేపు పెళ్ళయ్యాక వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా మీ భార్యాభర్తలు అనుభవించేవే కదా. అలాగని నా పేరు మీద చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికార్దాన్ని చేస్తారా? అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెల నెలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకుంటుంది. ప్రతి చిన్న అవసరానికి చెయ్యి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. మీ అమ్మ నేను నాది నీది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయాన్ని తగ్గట్లుగా ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాము. భార్యాభర్తల మధ్య అడుక్కోవడం అనే భావనే సరికాదు.
మీ కాలము, మీ అవసరాలు, మీ ఆలోచనలు వేరు నాన్న. నా చదువుకి తగ్గ ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన కుటుంబ బాధ్యతల వల్ల చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి. నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్లి ఘనంగా చేయాలంటే అప్పు చెయ్యాలి. ఈ వయసులో మేం తలకు మించిన అప్పులు చెయ్యలేం కదా. నిజానికి మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదిది. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాళ్ళదాకా వచ్చిన అదృష్టాన్ని కాళ్ళదన్నుకోవద్దు బ్రతిమలాడినట్లుగా అన్నాడు తండ్రి. నాన్న, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి. అదేం మాట? పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపెళ్లివారిది అని తల్లి కలగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్టుగా మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమకు తగ్గట్లుగా వాళ్ళే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెప్తే ఎలా? ఏదేమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. మా తహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చెయ్యలేమని స్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరేనంటే ముందుకు వెళ్దాం. లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సింది ఏం లేదన్నట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు మాటలకు భార్యాభర్తలు ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ స్థానుల్లా నిల్చుండిపోయారు. నిజానికి ఊర్మిళ చెప్పింది నిజం. ఒక్కరోజు, 2 రోజులు లేదా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గుర్తుండిపోయే పెళ్ళికి అంత ఖర్చు పెట్టి పిల్లని ఒట్టి చేతులతో పంపాము అనే పేరు కంటే కూడా పెళ్ళి సింపుల్గా చేసిన పిల్లకి ఒక ఆసరానిచ్చి పంపించడం ఎంతో ముఖ్యం. అది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఎంతో హాయిగా అనుభవిస్తారు. అలానే డబ్బుకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు తమ కూతురికి ప్రాధాన్యత ఇవ్వలేరు అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు గ్రహించాలి. అలానే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా పిల్ల ముఖ్యము, పిల్ల పెట్టే ఆస్తులు కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడే పెళ్ళిళ్ళు కలకాలం నిలబడతాయి. మన భారతదేశం పెళ్ళిళ్ళంటే అందరికీ ఒక మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పోతుందేమో అనిపిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పెళ్ళికి ముందే కొన్ని కాపితే కొన్నైనా కూడా నిలుస్తాయి. ఈ కథ పేరు ఆసరా. ఈ కథను మనకు అందించిన వారు వల్లూరి శివప్రసాద్ గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఒకసారి మరిన్ని కథలు మన ఛానల్లోకి వెళ్ళి వినేయండి. చాలా మంచి మంచి అద్భుతమైన కథలు మీకోసం ప్రతిరోజు తెస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.